చట్ట ప్రకారం నేను మీరు ఎస్కాట్ అడిగాం, మీరు ఇవ్వండి. హోమ్ మినిస్టర్ అలీని పోలీసులు అడిగాం, ఇవ్వండి. ప్రజాకు వ్యతిరేకంగా మేము మాట్లాడితే, చట్టాన్ని ఉల్లంఘిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి. మేము ఒక ఊరు వెళ్ళొద్దా? ఒక ఊరు వెళ్ళొద్దా? నేను చెప్పండి, ఎందుకు మీరు స్టాప్ చేసి ఆర్డర్ ఉంటే ఇవ్వండి. మీరు ఏదైనా రిటర్న్ ఆర్డర్ ఉంటే ఇవ్వండి. Is there any order? మీ ఎస్పీ గారు డిస్టర్బెన్స్ అంటే అన్యాయం జరుగుతుంది. Are you stopping us or not? You are stopping us. We are stopping because of land order. Okay, then come. Wait. మీరు wait, సరే. మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మేమేం అడిగాం? ఈ రోజు ఎస్పీ గారితో నేను మాట్లాడాను, చాలా మంచిగా ఆయన మాట్లాడారు. పేరు తెలియదు కానీ నేను చెప్పాను, వస్తానంటే వస్తా, చేస్తానంటే చేస్తా. అలాగా అడ్డుకున్నందుకే రాజశేఖర రెడ్డి గారిని కేసీఆర్ గారు అప్పుడు 2008లో తిట్టారు. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము గ్రామానికి వెళ్తున్నాం, నేనేమైనా తప్పు చేశానా? చట్టాన్ని ఉల్లంఘించానా? రోడ్డు మీద ఏమైనా ఇల్లీగల్ గా ధర్నాలు చేశానా? రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, అంతే. రండి. నాకు అదే కావాలి. వెరీ గుడ్. 38,000 మీ వెహికల్ వస్తా, 38 మంది విలేజ్ మీరే డిస్టర్బ్ చేస్తున్నారు. పబ్లిక్ ని మీరే. ఇక్కడ రైతులు బాధపడుతున్నారని పిలిచారు, నేను వెళ్తున్నాను. ఎవరు ఇచ్చుకోండి, రికార్డింగ్ మీ ఎస్పీకి పంపించారు. మీ డీజీపీ గారు అడిగారు, మీ డీజీపీ గారికి పంపాం, ఎస్పీ గారికి పంపాం, సిపి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. రైతుల కుటుంబం, నేను వస్తున్నా, ఎందుకు రాకూడదు? ఒక ఊరు వెళ్ళాలంటే పర్మిషన్ కావాలా? మేమేమైనా గన్నలతో వెళ్తున్నాం? చెప్పండి. నేను ఈ రోజు ఎస్పీ గారితో, మీ ఎస్పీ గారితో మాట్లాడా. ఆయన చాలా మంచిగా ఆయనే మమ్మల్ని, ఆయన ఏమన్నారంటే అన్ని రికార్డింగ్ అయి ఉంది. ఆయన ఏమన్నారో రికార్డింగ్ అయి ఉంది. ఏమన్నారు? సార్ ఇక్కడ ఏదో ఎంత ఇబ్బంది ఏదో ఉన్నది అన్నారు. ఏమి ఇబ్బంది ఉండదండి, మీరు ఎస్కార్ట్ వెహికల్ పెట్టండి, నేను మీతో వస్తాను అని హోమ్ మినిస్టర్ అలీ గారితో 4 రోజుల క్రిందట నేను మాట్లాడా. హోమ్ మినిస్టర్ అలీతో నేను మాట్లాడా, రికార్డింగ్లు ఉన్నాయి. మీరు చట్ట విరుద్ధంగా అడ్డుకుంటే కోర్టు ఆర్డర్ ఉందా? మిస్టర్ చంద్రశేఖర్, మిస్టర్ అనిల్ కుమార్, మిమ్మల్ని నేను పర్సనల్ గా కోర్టు సమన్స్ ఇప్పిస్తా. ఐ విల్ నాట్ టాలరేట్. దట్ ఇస్ నాట్ కేఏ పాల్, శాంతిదూత కేఏ పాల్ కాదు, ఇక్కడ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. రాజశేఖర రెడ్డి అడ్డుకున్నాడే, దిక్కులేక ముక్కలైపోతాడు అంటుండగా పోయాడు. కేసీఆర్ నువ్వు అడ్డుకుంటున్నావా? నువ్వు ఉండవు, నువ్వు కూడా పోతావు. రాజశేఖర రెడ్డి రూట్ లో పోయిన 7 పోయారు. అది నేను ఇంటికి వస్తానంటే, నిన్న మీ TV9 లో చెప్పాను, ఇవాళ రిపీట్ అయింది. ఇంటికి వస్తాం, మాట్లాడదాం, అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దామని 8 సంవత్సరాల నుంచి అడిగితే మీరు పర్మిషన్లు ఇవ్వరు. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళకూడదా? కేటీఆర్ గారు ఏమైనా దత్తత తీసుకున్నారా? ఏమైనా ఓనరా? కేటీఆర్ గారి అసలు ఇంటికి వస్తారంటే పిలాలి. మీరు అప్పుడు వచ్చారే తాజ్ కృష్ణకి, అప్పుడు వచ్చారే చారిటీ సిటీకి. సార్ డాక్టర్ పాల్ గారని వెయిట్ చేశారే, నా కొరకు కలిశారే. నేను మీ దగ్గరికి రాలేదు, మీరు నా దగ్గరికి వచ్చారే. ఇప్పుడు నేను గమ్ సిటీకి వచ్చారు, తాజ్ కృష్ణకి 2 సార్లు వచ్చారు. ఎక్కడికి వచ్చారో, ఎప్పుడు వచ్చారో ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయితే మమ్మల్ని ఎందుకు అడ్డుకోడు? నేనేమైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడానా? మీ కుమారుడు కేటీఆర్, ఆ రేవంత్ రెడ్డి, ఎవరైనా సంజయ్ మాట్లాడినట్టు నేను పార్లమెంటరీగా మాట్లాడుతున్నా. నేను వెళ్ళి తీరుతా గ్రామానికి. అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వెళ్ళకూడదు? ఆ వాయిస్ రికార్డింగ్ ఉంది కదా, చూడండి. ఆ వాయిస్ రికార్డింగ్ ఉంది కదా,
పి చంద్రశేఖర్ గారు, మీరు డిఎస్పీయా సబ్ ఇన్స్పెక్టర్? డిఎస్పీ. మీరండి అనిల్ కుమార్ గారు ఇక్కడ సిఐ, అనిల్ కుమార్ సిఐ, చంద్రశేఖర్ డిఎస్పీ. మీ కేసీఆర్ కేటీఆర్, మీరు తెలంగాణ టిఆర్ఎస్, మీరు కాదండి, మీరు టిఆర్ఎస్ కార్యకర్తల తెలంగాణ గవర్నమెంట్ మీకు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ శాలరీలు ఇస్తున్నాడా? మీకు గవర్నమెంట్ తెలంగాణ శాలరీలు ఇస్తున్నారా? మీరు గవర్నమెంట్ ఏజెంట్లా, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్లా, టిఆర్ఎస్ ఏజెంట్? ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అనేక మంది టిఆర్ఎస్ కార్యకర్తలుగా మారారు, ఏజెంట్లుగా మారారు. ఇక్కడ గ్రామంలో రైతులకు కోటి ఉద్యోగాలు ఇస్తారు, రైతులు చూస్తానన్నారు, రైతుల బాధలు ఉన్నాయి. అక్కడ మోదీ గారు పట్టించుకోవట్లేదు, ఇక్కడ కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు. మరి నేను పట్టించుకోవద్దా? లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు నేను ప్రజలకి, తెలంగాణ ప్రజలకి 1000 కోట్లు ఇచ్చానని కేసీఆర్ గారే చెప్పారు కదా. నేను ఎందుకు తప్పు చేశాను? రండి అని నిన్న TV9 లో మీరు రాకపోతే నేను వస్తానని చెప్పాను. నేను వస్తానంటే వస్తా. మీరు